అందరికీ నమస్కారం. ప్రణయసాగరం పాట 81. చైత్రిక సుధాకర్ గారి ఇంటి నుండి పరుగున వచ్చేసి వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారో ఏంటో, అయినా సామ్రాట్ గారు ఎప్పుడొచ్చి నా పక్కన పడుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఎలా నా మొహం చూపించాలి అని ఇంటికి వచ్చేస్తుంది. డోర్ వేసి ఉండడంతో అన్నయ్య వదిన్ని డిస్టర్బ్ చేయడం బాగోదు. చాలా రోజులకి వాళ్ళ మధ్య ఉన్న బాధలు కోపాలు అన్నీ మర్చిపోయి దగ్గరవుతున్న టైంలో నేను వెళ్ళలేను అనుకుని బయట గడ్డివాం దగ్గర కాసేపు కూర్చుంటుంది. ఎంతసేపు అని ఇలా కూర్చోను, అక్కడికి వెళ్ళలేను, ఇక్కడ ఉండలేను, ఈలోపు బయట పనులైనా చేద్దాం అనుకుని బయట ఓడవడానికి చూస్తుంటే అక్కడికి సామ్రాట్ వచ్చి తనని పిలుస్తాడు. చైత్రిక తనని చూడగానే మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. సామ్రాటు అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా అని అనగానే చైత్రిక కోపంగా చూస్తూ వాళ్ళని నేనెందుకు డిస్టర్బ్ చేస్తాను, మీరు చేసిన దానికి అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను, వాళ్ళని డిస్టర్బ్ చేసేదాన్నే అయితే ఇక్కడెందుకు కూర్చుంటాను అని అంటుంది. సామ్రాటు నేనేం చేశాను అని అంటాడు. చైత్రిక ఏం చేశారో మీ తెలీదా, అందరూ ఉండగా మీరు అలా నా పక్కన పడుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో అని కొంచెమైనా ఆలోచించారా అని అంటుంది కన్నీళ్లతో. సామ్రాటు చైత్రిక దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని దీనికి ఏడుస్తున్నావా, నైట్ వర్క్ చేస్తూ అలానే పడుకుని పోయాను, నిద్రలో నీ పక్క జరిగినట్టున్నాను రా, అంతేకాని నేనేమీ కావాలని చేయలేదు, నువ్వు ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేలా నేనెందుకు చేస్తాను చెప్పు, అయినా అక్కడున్నది పరాయి వాళ్ళు కాదు, మనవాళ్ళు, అక్షర అమ్మా నాన్న, వాళ్ళకి మన పెళ్లి గురించి చెప్పాలని ఇక్కడికి పిలిపించాలి అనుకుంది అక్షర. తను పిలిచేలోపే వాళ్ళే వచ్చేశారు. ఆంటీ వాళ్ళకి సుధాకర్ అంకులు అన్ని విషయాలు చెప్పేశారు, నువ్వు ఫీల్ అయ్యే పని లేదురా అని అంటాడు లాలన్గా. చైత్రిక ఏం మాట్లాడకపోయేసరికి సామ్రాటు ఇంకా నా మీద కోపమా అన్నా కూడా తన నుండి సమాధానం లేకపోయేసరికి సరే సారీ, నేను నిన్ను ఇబ్బంది పెట్టేలా ఏమీ చేయను, అందుకే ఇంకొక గంటలో హైదరాబాద్ వెళ్ళిపోతాను, మన పెళ్లి రోజు వస్తాను అనేసి సామ్రాట్ వెళ్ళిపోతుంటే తను నిజంగానే వెళ్ళిపోతాడేమో అని భయంతో చైత్రిక వద్దు అని గట్టిగా అరుస్తుంది. అభయ్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూనే బయట ఏదో సౌండ్ రావడంతో బయటకు వచ్చి చూస్తాడు. సామ్రాట్ ఆగి వద్దులే చిట్టి, నువ్వు నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు, నువ్వేం టెన్షన్ లేకుండా హ్యాపీగా నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్తుండగానే చైత్రిక సామ్రాట్ దగ్గరకు వచ్చి తన చేతిని చుట్టేసి మీ వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు, ఎవరు ఏమనుకుంటారో అనే నా భయం వల్లనే నేను ఇబ్బంది పడుతున్నా, ఏం జరిగినా మీరు తోడుగా ఉంటారు, అన్నీ మీరే హ్యాండిల్ చేస్తారు అని మీరు చెప్పిన ఆ ఆలోచన మర్చిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తున్నా అంటుంది కన్నీళ్లతో. సామ్రాటు చైత్రిక చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇదిగో నువ్వు ఇలా ఏడిస్తేనే నాకు నచ్చదు, నా వల్లే ఏడుస్తున్నావు అని అనిపిస్తుంది అంటాడు. చైత్రిక కళ్ళు తుడుచుకుని నేను ఏడవడం లేదు చూడండి అంటుంది. సామ్రాట్ చిన్న స్మైల్ ఇచ్చి తన బుగ్గలు సాగదీస్తూ నీ బుగ్గలు ఎప్పుడూ ఇలా విచ్చుకోవాలి, నీ మొహంలో నవ్వు చూసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నా వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావు అని అనిపించాలి అని అంటాడు. చైత్రిక అంటూ సామ్రాట్ భుజం మీద తలపెట్టి సారీ అని చెప్పగానే అభయ్ బయటకు వచ్చి ఏంటి సామ్రాట్ మా చెల్లితో సారీ చెప్పించుకుంటున్నావు అని అనేసరికి చైత్రిక సామ్రాట్ నుండి దూరం జరిగితే సామ్రాటు మీ చెల్లి ప్రతిదానికి భయపడుతుంది అభయ్ అని అంటాడు. అభయ్ చైత్రిక పక్కన నిలబడి తనని దగ్గర తీసుకుని నువ్వెంత భయపెట్టకపోతే తను అలా భయపడుతుంది చెప్పు అని అంటాడు. సామ్రాటు ఇది మరీ బాగుంది, మీ చెల్లెలు ఊరికే భయపడుతున్నా నాదే తప్పు అంటే ఎలా అని అంటాడు. ఆయన గారు అంతే సామ్రాట్, ఎవరేం చేసినా తప్పు మందే అంటారు అని వినిపించగానే సామ్రాట్ అభయ్ ఇద్దరూ వెనక్కి తిరుగుతారు. అక్షర నిజమే కదా బావా అని అభయ్ని చూసి కళ్ళు ఎగరేస్తుంది. అభయ్ స్మైల్ ఇస్తూ మా చెల్లిని ఏం తొంటరి పని చేసి భయపెడుతున్నాడో మీ సామ్రాట్ ఎవరికి తెలుసు అని అంటాడు. సామ్రాట్ హలో అభయ్ గారు,
నేను ఇంకా మీ అంత అడ్వాన్స్ అవ్వలేదులేండి అంటాడు. అక్షర, మీ చెల్లి భయపడితే దానికి కారణం మావాడే అని ఎలా అంటారు బావగారు? ఏమ్మా మరదల పిల్ల, నువ్వైనా కాస్త చెప్పమ్మా మీ అన్నయ్యకి అని అంటుంది. చైత్రిక, అన్నయ్య, ఆయన తప్పేం లేదు. నేను సామ్రాట్ గారు మాట్లాడుకుంటుంటే అత్త మామ చూశారు. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని భయపడి వచ్చేసాను. నా గురించి ఆయన నా వెనకే వచ్చారంతే అంటుంది తలదించుకొని. అక్షర చైత్రిక పక్కకు వెళ్ళి తన తలని పైకెత్తి, నువ్వు అంతగా భయపడటానికి ఏముంది చైత్రిక? ఇంకో 3 రోజుల్లో మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ విషయం ఎప్పుడైనా వాళ్ళకి తెలియాల్సిందే కదా. ఎందుకంటే మా సామ్రాట్కైనా నీకైనా అన్నీ వాళ్ళే చేయాలి కదా అని అంటుంది. అబ్బాయి, అంతే కదరా, దానికే భయపడితే ఎలా అంటాడు అన్నయ్యంగా. అక్షర, ఇప్పుడే మా సామ్రాట్ని ప్రతి చిన్న విషయానికి భయపెట్టి ఇలా నీ వెంట తిప్పుకుంటున్నావే, మరి రేపటి రోజున తన దగ్గర అవడానికి ఇంకెన్ని తెప్పలు పెడతావో ఏంటో. సారీరా సామ్రాట్ అంటుంది నవ్వుతూ. చైత్రిక బాధగా సామ్రాట్ వైపు చూస్తుంటే సామ్రాట్ అక్షర పక్కకు వచ్చి తన్ని పక్కకు లాగి చైత్రిక భుజం చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని, తను ఎలా ఉన్నా ఏం చేసినా నాకు ఇష్టమే అక్షర, బట్ తను నాకు దగ్గర ఉండడం కావాలని అంతే అంటూ భరోసా ఇస్తుంటే చైత్రిక కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి సామ్రాట్ వైపు చూస్తుంది. సామ్రాట్ కూడా తన వైపు చూసి స్మైల్ అన్నట్లు చూపించి చిన్నగా కళ్ళారుతాడు. అబ్బాయి, మీరు బాగుంటే మధ్యలో మేమెందుకులే ఇంకా అని, రాబుజ్జి మనం లోపలికి వెళ్దామని అక్షర చేపట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు. అక్షర లోపలికి వెళ్ళగానే అభయ్ని గట్టిగా హగ్ చేసుకుని, నాకు చాలా హ్యాపీగా ఉంది బావా అని ఆనందంలో అభయ్ బొగ్గ మీద ముద్దు పెడుతుంది. అభయ్ తిరిగి తన్ని హగ్ చేసుకుంటూ, నిన్ను హ్యాపీగా చూస్తే నాకు డబల్ హ్యాపీనెస్ బుజ్జి, కాకపోతే నన్ను పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నావు అంటాడు. అక్షర, నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? ఎప్పుడు బావా అని అభయ్ నుండి దూరం జరుగుతుంటే అభయ్ తనని మళ్ళీ తన కౌగిల్లో లాక్కుని, కొత్తగా ఫస్ట్ నైట్ అయిన తర్వాత మొగుడికి భార్య స్పర్శ తగలగానే అదే ఫీల్లో ఉన్నవాడికి తను మళ్ళీ కావాలనిపిస్తుంది కదా బుజ్జి. ఇప్పుడు ఇలా నన్ను హగ్ చేసుకుని కిస్ చేసేసరికి నాకు నువ్వు కావాలి అనిపించేలా డిస్టర్బ్ చేశాను అంటూ అక్షర మెడ మీద ముద్దు పెట్టగానే అక్షర అభయ్ భుజం మీద కొట్టి, నీకు అసలు సిగ్గులేదు బావా అంటుంది నవ్వుతూ. అభయ్, సిగ్గెందుకే, అది కూడా నీ దగ్గర అంటూ తన 2 చేతుల్లో తీసుకుంటే అక్షర, చైత్రిక బయటనే ఉంది బావా, తను ఏ క్షణంలోనైనా లోపల రావచ్చు, మనల్ని ఇలా చూస్తే బాగుండదు, కిందకి దించు బావా అంటుంది. అభయ్, తను ఒకటే లేదు, వెంట సామ్రాట్ ఉన్నాడు కాబట్టి తనని రానివ్వడాన్ని బెడ్రూమ్ తీసుకెళ్ళి తనని దించకుండా అలానే పట్టుకుని డోర్ లాక్ చేయి బుజ్జి అని అక్షర చెప్తాడు. అక్షర అభయ్ వైపు ముచ్చి చూస్తూ తప్పదా అని డోర్ లాక్ చేస్తుంది. అభయ్, నీకు ఇబ్బందిగా ఉంటే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు వద్దు, నా కోసం నువ్వు కాంప్రమైజ్ అవటం చేయకు సరేనా అని తనని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, కాకపోతే నాతో పాటు కాసేపు నా కౌగిల్లో పడుకో చాలు, హ్యాపీగా ఫీల్ అవుతా అని తన పక్కనే పడుకుంటాడు. అభయ్ పడుకోగానే అక్షర అభయ్ దగ్గర చేరి తనని చుట్టేస్తూ, నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ అంటూ వేరుగా ఏమీ లేదు బావా, మన హ్యాపీనెస్ అంతే, నాకు కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తే నేను నీకు చెప్పకుండానే తెలిసిపోతుంది కాబట్టి నువ్వు మరీ ఓవర్గా థింక్ చేయకు అని అభయ్ ఫేస్ మీద తన వైపు తిప్పుకుని తన పెదవులు లాక్ చేస్తుంది. అభయ్ హ్యాపీగా ఫీల్ అయ్యి తన ముద్దుకు జత కలిపి ఊపిరి భారం అయ్యే వరకు తన్ని వదలకుండా పట్టుకుంటాడు. కాసేపటి తర్వాత తను వదిలి, నిజంగా నైట్ నీకేం ఇబ్బంది అవ్వలేదు కదా బుజ్జి అని ప్రేమగా అడుగుతుంటే అక్షర, నువ్వు ఇన్ని సంవత్సరాలు దాచుకున్న ప్రేమను ఇష్టంగా చూపిస్తుంటే ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతాను బావా, నేను నీ ప్రేమను ఫీల్ అయ్యానో లేదో అడగాలి కానీ నేను నీ మీద నా ప్రేమ ఎలా ఉందని అడగాలి, అది కాకుండా ఇబ్బంది ఏం లేదు కదా అని అడుగుతున్నావేంటి బావా అంటుంది అలిగినట్టు. అభయ్ అక్షర్ని అపురూపంగా చూస్తూ, నువ్వు నా లైఫ్లోకి రావడమే ఒక కల్లా ఉంది బుజ్జి, ఇది ఆనందమో లేక మళ్ళీ ఎక్కడ దూరం అవుతావో అనే భయంలో తెలియదు కానీ నా వల్ల నువ్వు కొంచెం కూడా బాధపడకూడదు అనే ఆలోచనతో అడిగానురా అని అక్షర తలకి తన తల ఆనించి, లవ్ యూ బుజ్జి, లవ్ యూ సో మచ్ అంటాడు కన్నీళ్లతో. అక్షర, ఇప్పుడెందుకు ఫీల్ అవుతున్నావు బావా, నీకు ఇష్టం లేకుంటే నిజంగానే నీ నుండి దూరంగా వెళ్ళిపోయేదాన్నేమో బావా, నీ మాటల్లో కోపం ఉన్నా నీ కళ్ళల్లో బాధ, నాపై ప్రేమ చూశాక నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను, అందుకేగా మొండిగా ఉండి నిన్ను సాధించుకుంటున్నా అంటుంది. అభయ్,
నేను బాధపడటం లేదు బుజ్జి, ఇది నా హ్యాపీనెస్ రా అంటాడు. అక్షర అయితే ఓకే, లవ్ యూ బావా అని అభయ్ ముక్కు కొరుకుతుంది. అభయ్ ఈ ముక్కు రుద్దుకుంటూ చాలా అల్లరిపిల్లవే నువ్వు అని తన తలతో అక్షర తలండి కొట్టి నా ప్రేమను మళ్ళీ చూపించను అంటూ అక్షర బొగ్గు మీద తన పెదాలతో రాస్తుంటే అక్షర నీ ఇష్టం బావా అని తన గుండెల్లో వదిలిపోతుంది. అభయ్ తనని దగ్గరికి తీసుకుని అక్షర మీద తనకున్న ప్రేమను చూపించి భార్య దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. అక్షర్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే సామ్రాట్ చైత్రికతో ఇప్పుడు చెప్పు, భయం పోయిందా అని అడుగుతాడు. చైత్రిక మీరున్నారన్న ధైర్యం వచ్చింది అంటుంది. సామ్రాట్ అవును, మీ అన్నయ్య నన్ను అంటుంటే ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నావే అంటే నిజంగానే నేను నిన్ను భయపెడుతున్నానా లేక మీ అన్న చెల్లి ఎదురు ఒకటయ్యారా అంటాడు నవ్వుతూ. చైత్రిక కంగారుగా అయ్యో అలా ఏం లేదు సామ్రాట్ గారు, అన్నయ్యకి నా మీద చాలా ప్రేమ, అందుకే మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు అంతే అంటుంది. సామ్రాట్ మీ అన్నయ్యకి మాత్రమే నీ మీద ప్రేమ కాదు, నాకు కూడా ఉంది, ఆ ప్రేమ అంతా మన పెళ్ళయ్యో చూపిస్తా అనగానే చైత్రిక సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంటే సామ్రాట్ తను చేపట్టుకుని తనని దగ్గరకు లాక్కునేసరికి చైత్రిక వచ్చి సామ్రాట్ మీద పడుతుంది. సామ్రాట్ అటెక్కడికి, వాళ్ళకే కాస్త ప్రైవసీ మనం సుధాకర్ అంకుల్ ఇంటికి వెళ్దాం రా అని తనని తీసుకుని వెళ్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.